నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను క్లినికల్ అవేర్ హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాసాచారి. హలో డాక్టర్ గారు. హలో అండి. వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్లో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తుంటాయి కదా, ఎలాంటి ఇష్యూస్ని ఎక్కువగా చూస్తుంటారు? ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేటిది నీటి కలుషితం వల్ల వచ్చే జబ్బులు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినవి మూడు: టైఫాయిడ్ ఒకటి, మలేరియా అండ్ డెంగ్యూ. ఈ మూడు జబ్బుల్లో విడమర్చి చెప్పాలనుకుంటే సపరేట్గా చేస్తే టైఫాయిడ్ జబ్బు ఎస్పెషల్గా కలుషిత ఆహారం వల్ల కానీ కలుషితమైన నీటి వల్ల కానీ వస్తుంది. వేరే మిగతా రెండు అవి దోమల వల్ల వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతం మనం ఈ టైఫాయిడ్ తీసుకుంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోపల ఎక్కువగా డయేరియా కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. 100% ఇద్దరు వాటర్ కంటామినేషన్ కావచ్చు, లేదు అంటే కలుషితమైన ఆహారం. కలుషితమైన ఆహారము అంటే ఓన్లీ అన్కుక్డ్ ఫుడ్ ఒక్కటే కాదు, ప్రిజర్వ్డ్ ఫుడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అవి కుక్ చేయడం వల్ల కూడా వస్తుంటాయి. టైఫాయిడ్ జబ్బు ఎక్కువగా వచ్చేది మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది. బ్రెడ్ ఆర్ అదర్వైజ్ అన్కుక్డ్ మీట్, ఎగ్స్ అండ్ ఫ్రైడ్ రైసెస్, ఇవి మెయిన్గా ముఖ్య కారకాలు టైఫాయిడ్ జబ్బుకి. దీని లక్షణాలకు వచ్చేవరకల్లా ఈ టైఫాయిడ్లో అన్ని జ్వరాల్లో ఉన్నట్టు జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఈ జ్వరం అనేది స్టెప్ ల్యాడర్ డౌన్ టైప్లో ఉంటుంది. అంటే ఇట్లా నిచ్చెన ఏ విధంగా గ్రాడ్యువల్గా ఎక్కుతూ పోతూ ఉంటామో ఆ విధంగా జ్వరం రోజుకి దినదినం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేజెస్ లోపల. మామూలుగా అన్నిటి లోపల జ్వరం వచ్చినప్పుడు హార్ట్ రేట్ బీటింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇందులోకి వెళ్ళొచ్చేలా హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఇంకా థర్డ్కి వచ్చేవరకల్లా అంటే జబ్బు పెరిగిపోతూ ఉంది అని అనుకున్నప్పుడు నోట్లో చిన్న చిన్న ఎర్రటి మచ్చలు లాంటివి కనబడుతూ ఉంటాయి. ఇంకా సివియర్గా పెరిగిపోయింది అప్పుడు పొట్టలో నొప్పి కానీ వాంతులు విరేచనాలు లాగా రావడం జరుగుతుంటుందండి ఇందులోపల. ఇది చాలా చిన్నదే. ఇది ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చిన జబ్బు ఏమీ కాదు, చాలా కొన్ని దశాబ్దాల తరపు నుంచి ఉన్నదే ఇది. కానీ దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే నవ్వేడేస్ ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కన్సంప్షన్ పెరిగింది. దాన్ని మితంగా చేసుకోవడము, కానీ చూసుకోవడం, ఆప్ట్ చేసుకోవడం, మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, వాళ్ళు ఎలా సర్వ్ చేస్తున్నారు, ఫస్ట్ ఇది. అండ్ సెకండ్, కంటామినేషన్ ఆఫ్ వాటర్. ఇది ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకుండా జాగ్రత్తగా ఉండి చేయడం ముఖ్యం. ఇది థర్డ్, ఈ జబ్బు లక్షణాలు బయట కనపడినప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే మనము జ్వరం తీవ్రత ఎక్కువగా రోజుకు పెరిగిపోతూ ఉంది, వాంతులు విరేచనాలు అవుతున్నాయి, ఆ టైం లోపల టెస్ట్ చేసుకోవడం. అందరికీ తెలిసిందే, మనం ఒక వైరల్ టెస్ట్ అని చేస్తున్నాం టైఫాయిడ్ డిటెక్షన్ చేయడానికి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నారు, వచ్చేసి డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ వచ్చిందండి, ఆల్రెడీ బయట నేను ఇంజెక్షన్స్ తీసుకున్నాను 5 రోజులు, తగ్గట్లేదు. కానీ టైఫాయిడ్ టెస్ట్ అనేది డే 1లో డిటెక్షన్ అయ్యేది కాదు. టైఫాయిడ్ ఆ రొటీన్ టెస్ట్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ చేయట్లేదు మనం. అది ఓల్డ్ అండ్ మోడల్ టెక్నిక్. అది అంటే ఎలా నిర్ధారిస్తారు ఈ ఫీవర్స్ ని? ఇనీషియల్గా మనం టైఫాయిడ్ ఒకటే మాట్లాడుతున్నాను. టైఫాయిడ్ గురించి ఏంటి అంటే ఫస్ట్ డే రోజు డిటెక్షన్ కాదు, ఓన్లీ లక్షణాలు చూసే ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ రోజు మనం వైరల్ టెస్ట్ చేసాం, అది 1:180 160 రీచ్ అయింది. 1 వీక్ తర్వాత మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. మనం రిపీట్ చేసుకున్నప్పుడు ఆ టైటర్ వాల్యూ పెరిగింది, 320 అయింది, దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ పాజిటివ్. లేదు అలాగే ఉంది, ఇది టైఫాయిడ్ కాదు, వేరే జబ్బు ఏదైనా ఉందా డిటెక్షన్ చేసుకోవాలి. ఇందులోపల అంటే దీనికి నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఏంటిది అంటే ఒక రోజులో వచ్చేస్తుంది, అది కూడా టెస్ట్ చిన్నదే, సాల్మోనెల్లా IgM అని చెప్పేసి. అది ఈజీ మెథడ్, దీనిలా క్రిటికల్గా కాదు, 1 డేలో వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ 100% క్యూర్ అవుతుంది. ప్లస్ టైఫాయిడ్ వచ్చిందో అని గాబరా పడాల్సిన అవసరం కూడా లేదు. దానికి కావాల్సినంత ఫీవర్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ డిటెక్షన్ వింటుంటాం, కొన్ని రకాల ఫీవర్స్ అంటే ప్రమాదకరంగా మారతాయి, కొన్ని రకాల ఫీవర్స్తో చనిపోయిన సంఘటనలు కూడా చూసాం మనం. సో ఎప్పుడు అలా జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ టైఫాయిడ్ తీసుకుందామండి. టైఫాయిడ్ ఇనీషియల్ స్టేజ్లో డిటెక్షన్ చేస్తే చాలా బాగుంటుంది, తొందరగా రికవరీ అవుతారు. ఇది ఒకవేళ 3 వీక్స్ దాటిపోయింది, 3 వీక్స్ దాటిపోయినప్పుడు అది పేగులకు పూతలాగా పాకిపోతుంది. ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్ అంటాం, అంటే పేగులు పగిలిపోతాయి. ఆ స్టేజ్ లోపల సర్జరీ అవసరం పడుతుంది. దట్ ఈస్ అప్పుడు అవుట్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారు, అందులోపల ఓన్లీ 10 మెంబర్సే అవుట్కమ్ వచ్చేలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లో బాగుంటుంది. కాబట్టి డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్లోనే విచ్చలవిడిగా మందులు వాడుకుంటూ పోతూ ఉంటారు. ఆ టైఫాయిడే కాదు, ఏదేనికైనా సరే యాంటీబయాటిక్ వాడుతూ పోతూ ఉంటాం. ఓన్లీ యాంటీబయాటిక్ అనేది క్యూర్ కాదు. దానికి ఏంటిదంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మందులు వాడడం అనేది ఉత్తమం. ఫీవర్స్ అన్నిటికీ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయా? అన్నిట్లోకి ఫీవర్ కామన్. టైఫాయిడ్కి జ్వరం మాత్రం స్టెప్ ల్యాడర్ లాగా స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డెంగ్యూ తీసుకుందాం. ఈ డెంగ్యూ జ్వరం ఏమంటే కంటిన్యూస్గా 104 టెంపరేచర్ ఉంటుంది, 103 104 టెంపరేచర్, హై గ్రేడ్ ఫీవర్. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అని కాదు, పేషెంట్కి వచ్చింది అంటే 103 104. ఒకవేళ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, ఒక 3-4 గంటలు రిలీజ్ అవుతుంది ఆ టైంలో. దెన్ అగైన్ మళ్ళీ జ్వరం వచ్చేస్తూనే ఉంటుంది తనకి. ఇది వైరల్ ఫీవర్ లక్షణాలు. అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు.
సెకండ్ ఇంకోటి కంటిన్యూస్ ఇలాగే ఫీవర్ వస్తుంది 1 or 2 days వచ్చింది. బికాస్ ఆఫ్ ఆ స్వెట్టింగ్ వల్ల డీహైడ్రేషన్ అయిపోతుంది. తర్వాత కాళ్ళు పిక్కలు లాగడము, జాయింట్ పెయిన్స్ రావడం. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయంటే వైరల్ డిసీజ్ వల్ల. బ్యాక్టీరియా లక్షణాలు అంతగా ఉండవు. జాయింట్ పెయిన్స్ ఉంటాయి, నీరసం వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కానీ వైరల్ వల్ల ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ర్యాషెస్, ఒంటి మీద చిన్న చిన్న ర్యాషెస్, దద్దుర్లు లాంటివి వచ్చినాయి అనుకోండి, వైరల్ లక్షణాలు అనుకోవాలి. అండ్ ఇంకొకటి 103, 104 పర్సిస్టెంట్గా 2, 3, 4 రోజులు దిగట్లేదు, ఖచ్చితంగా సస్పెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఫీవర్ రాగానే ఏదో పారాసెటమాల్ ఏదో టాబ్లెట్ వేసుకొని 2-3 రోజులు అలా ఉన్నా కూడా అలా కంటిన్యూగా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకొని ఇంట్లో ఉండడం సేఫేనా? 1-2 రోజులు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే 1-2 రోజులు అంత ఇబ్బందికరంగా మనకి ఏమీ ఉండదు. ఇప్పుడు నార్మల్ చిన్న సీజనల్ వైరల్ ఫీవర్ ఉంది అంటే ఇది డెంగ్యూ కాదు, ఇంకా వేరే ఏ జబ్బు చికెన్ గున్యా కాదు, కానీ వీటి లోపల ఆటోమేటిక్గా 2 days లోపల కామన్ ఫ్లూ ఉంది అండి. అంటే డెంగ్యూకి ఈ టైఫాయిడ్ ఇలాంటి వాటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు డెంగ్యూ జ్వరంలో ఏదో చెప్పాను, 103, 104 పర్సిస్టెంట్గా టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ టైఫాయిడ్లో కంటిన్యూస్ ఫీవర్ ఉండదు, కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజులు 3 రోజులు వచ్చింది అనుకోండి, ఒక 1 day 2 hour day గ్యాప్ రావచ్చు, ఈ విధంగా ఉంటుంది. కానీ వైరల్ లక్షణాలు అలా ఉండవు. పర్సిస్టెంట్గా టెంపరేచర్ 103, 104 ఉంటుంది. ఇనీషియల్గా బ్లడ్ టెస్టులు చేసిన నార్మల్ వాల్యూస్ చూపిస్తూ ఉంటాయి, అందులో ఏం కనపడదు. కానీ ఇక్కడ ఎలా గుర్తుపట్టాలి అంటే ఐ రెడ్నెస్, సెకండ్ ఇది జాయింట్ పెయిన్స్ అండ్ హై గ్రేడ్ ఫీవర్, పర్సిస్టెంట్ హై గ్రేడ్ ఫీవర్. ఇఫ్ 2 or 3 daysలో తగ్గలేదు, దెన్ ఇట్ ఈస్ బెటర్ గో ఫర్ టెస్ట్. ఒక కామన్ చిన్న సింపుల్ టెస్ట్, సిబిపి టెస్ట్ చేసినాం. వైరల్ లక్షణాల్లో ఏముంటుంది, డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గడం కానీ ఇనిషియల్ స్టేజ్ లోపల కనబడుతుంది. కానీ ఖచ్చితంగా మనం ఇది వైరల్ లక్షణాలు లాగా ఉంది అని ఫర్దర్ టెస్ట్కి పోవడం. లేదు ఏం కాంప్లికేషన్ లేదు, పేషెంట్ బెటర్ అవుతున్నాడు 2 days లోపల, దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ టెస్ట్. కానీ ఏం సిమ్టమ్స్ కనిపించినా ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ముందస్తు సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెళ్తే అది ఎంత తొందరగా వెళ్తే అంత క్యూర్ అయ్యే అవకాశం ఉంది. డయాగ్నోస్ ఈజీగా చేసుకోవచ్చు, అదే యాంటీబయాటిక్ అవసరమా లేదా తెలుసుకోవచ్చు, జ్వర లక్షణాల నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పిల్లలు పెద్దవాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషల్గా పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ చేతులు టచ్ చేస్తున్నారు, బయట అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇది ఒక్కటి చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ ఒకవేళ వాళ్ళకి జ్వరం వచ్చింది అంటే మోర్ దెన్ 103, 104 క్రాస్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా స్పాంజింగ్ చేసుకోవడం. ఫర్దర్ వాళ్ళకి అంటే లెస్ దెన్ 5 years ఉన్న వాళ్ళకు ఫిట్స్ లాంటివి రావడం చాలా సహజం, అవి రాకుండా అవాయిడ్ చేసుకోవడం. సెకండ్, ఒకవేళ మోషన్స్ అయినాయి, డీహైడ్రేషన్గా ఉన్నారా, డీహైడ్రేట్గా ఉన్నప్పుడు అధిక మొత్తంలో వాటర్ ఇవ్వడం కానీ ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉండాలి. ఇది ఎస్పెషల్గా పిల్లల విషయం లోపల. పెద్దవాళ్ళకు కూడా ఎస్పెషల్గా బాగా మోషన్స్ అవుతున్నాయి అంటే కాంప్లికేటెడ్ డిసీజ్, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒంట్లో వాటర్ ఎక్కువగా పోతూ ఉంది అనుకోండి, వాళ్ళకు అంటే వేరే విధంగా కన్వర్ట్ కావడం అంటే కిడ్నీల మీద భారం పడడానికి ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎర్లీగా ప్రివెంట్ చేసుకోవాలి. క్లినికల్స్ యొక్క సర్వీసెస్ ఏంటి, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్గా ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి? లీగల్స్ హాస్పిటల్ దాదాపు 80 places హాస్పిటల్స్ ఉన్నాయండి త్రూ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ అని లేదు, మన హైదరాబాద్లోకి వచ్చాక 2 branches ఉన్నాయి, ఒకటి లక్డీ కపుల్ అండ్ ఇది ఎల్బీ నగర్ది ఒకటి బ్రాంచెస్. అండ్ బెంగళూరులో ఉన్న బ్రాంచెస్, చెన్నై, ముంబై, దిస్ ఈజ్ బేస్డ్. అండ్ దాదాపు అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆంకో సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం. ఒక సీనియర్ జనరల్ ఫిజిషియన్గా వర్షాకాలంలో వచ్చే ఇబ్బందుల గురించి ఫైనల్గా ఏం చెప్తారు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏం చెప్తారు? ఈ ఒక్క వర్షాకాలం అనేది కాదు, ఎవ్రీ సీజన్లో మనం చూస్తున్నది ఇది. కానీ ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఏంటి అంటే మన చేతిలో ఉంది. అది ఇంటి సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవాలి. సెకండ్, వాటర్ కంటామినేషన్ అవాయిడ్ చేసుకోవాలి, అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని మొత్తం ఫుల్ కవర్ చేసుకొని ఉండాలి ఈవినింగ్ టైం లోపల టు అవాయిడ్ ద మస్కిటో బైట్స్. ఇది మెయిన్ ముఖ్యమండి. అండ్ కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎంత జాగ్రత్తగా తింటున్నాం అనేది చాలా ముఖ్యం. నేను కంప్లీట్గా తినవద్దు బంద్ చేయండి అని చెప్పాను, ఎంత హైజీనిక్గా ఉంది ఎలా ఉంది అనేది చూసుకొని తినండి. ఏం తింటున్నాం అన్నది కాదు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది చూసి తినండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి, మీరు పరిశుభ్రంగా ఉండండి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోండి అంటారు, అంతే కదా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. క్లినికల్స్లో మీరు కూడా ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.